రైతులందరికీ నమస్కారం. టొమాటో పంటలో గ్యాప్ ఇవ్వకుండా మనం భాస్వరం అయితే వాడుతూ ఉంటాం. బట్ భాస్వరం లోపం వల్ల వచ్చే ఇంకు తెగులు అయితే మనకు రెగ్యులర్గా కనపడుతూ ఉంటుంది. దీన్ని బట్టి మనం అయితే ఏం అర్థం చేసుకోవాలంటే నేలలో భాస్వరం అయితే ఉంటుంది, బట్ మొక్క తీసుకోలేని స్థితిలో అయితే ఉంటుంది. మొక్క తీసుకోలేని స్థితిలో అంటే దీనికి ఒక 4-5 కారణాలు ఉన్నాయి మొక్క ఎందుకు తీసుకోలేదో. ఒకవేళ మీ నేలలో pH కనుక ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఈ భాస్వరం అయితే వేర్లకు అందదు, మొక్క తీసుకోలేదు. ఒకవేళ pH ఎక్కువ ఉంటే కాల్షియంతో పాటు ముడిపడి నేలలోనే ఉండిపోతుంది. ఒకవేళ pH తక్కువ ఉంటే ఫెర్రస్ ఇనుముతో మరియు అల్యూమినియంతో కలిసి ఉండిపోతుంది. సో మనం ఎప్పటికప్పుడు pH టెస్ట్ చేసుకొని pH సరి చేసుకుంటే భాస్వరం అనేది మొక్క తీసుకోగలదు. ఇంకొకటి PSB మరియు మైకోరైజా, ఫాస్ఫరస్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా మరియు మైకోరైజా, ఇవన్నీ లాస్ట్ దుక్కులో కానీ మరియు నాటిన 30 రోజులకు ఒకసారి మనం కంపల్సరీ వాడుకోవాలి. ఇవి వాడుకుంటే భాస్వరం వేర్లకు అందేలా చేస్తుంది మరియు అందుబాటులో తెచ్చేలా చేస్తుంది. ఇంకా మూడోది, నేల గట్టి పడకూడదు. నేల గట్టి పడితేనే ఈ వేర్లు వాకదు. మన వేరు వ్యవస్థ ఎంత బాగుంటే అంత బాగా భాస్వరం తీసుకోగలదు మొక్క. నీళ్ళు ఎక్కువ పెట్టినట్లల్లా తడి ఎక్కువైతుంది కదా, తడి ఎక్కువైనప్పుడు ఈ భాస్వరం అనేది మొక్క తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. సో మన లాస్ట్లో చెప్పేది ఏంటంటే మనం ఎంత భాస్వరం ఇస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మొక్క ఎంత తీసుకుంటుంది అనేది ముఖ్యం. సో రైతులందరూ ఇది గమనిస్తారని కోరుకుంటున్నాం.